బీజేపీ కాంగ్రెస్ పైన ఫైర్ అయ్యారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. రైతుల సమస్యలను ఆ రెండు పార్టీలు గాలి కొదిలేశాయని దుయ్యబట్టారు. బీజేపీ నేతలు ఢిల్లీ నుంచి నిధులు తేవాల్సిన అవసరం లేదని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చాలన్నారు. ఆదిలాబాద్లోని చెనకా కొరాట బ్యారేజ్ పూర్తయితే 50,000 ఎకరాలు సాగులోకి వస్తాయన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి మీద అంచనా ఉన్నవాళ్ళు కానీ అవగాహన ఉన్నవాళ్ళు కానీ చేసేటువంటి సత్వరమైన పనులు ఏంటంటే, ఎక్కడ మనం ఉత్పత్తులు పెంచుకునే అవకాశం ఉంది, అది ఏ రకమైన ఉత్పత్తి కానీ దాని మీద ఫోకస్ చేసి టక్కున రాష్ట్రం పెట్టిన పెట్టుబడి టక్కున తీరేటట్లు ముందు చూపుతో పనిచేయాలి, తెలివిగా పనిచేయాలి. ఇది ప్రదర్శిస్తుందా తెలంగాణ ప్రభుత్వం? ప్రదర్శించకపోతే మరి ఎందుకో బీజేపీ వాళ్ళు ప్రశ్నిస్తలేరు. మిమ్మల్ని కొత్తగా నిధులు తెచ్చి ఢిల్లీకి వెళ్ళి నిధులు తెమ్మని అడుగుతలేం బీజేపీ వాళ్ళను. ఈ విషయంలో నోటికాడికి వచ్చిన ప్రాజెక్టు అమలు కావడానికి మీరు ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? సూటిగా నా ప్రశ్న. ఇది రైతుల సమస్య కాదా? ఆదిలాబాద్ బోతు రైతుల సమస్య కాదా? మరి ఇది పట్టనప్పుడు మీకు ఏం పట్టినట్లు? ప్రజలు ఏం నమ్మి మిమ్మల్ని గెలిపించినట్లు?